చెప్పినారు సార్. కానీ ఈ మొత్తం దీంట్లో 7 లైన్లు రాసిండ్రు బీసీల గురించి. రాసినవి కూడా బీసీలకు సంబంధం లేని అనేక విషయాలు, ఏదో ఒక అరకుర వారి కీలక పాత్రను గుర్తించి ప్రభుత్వం విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక సాధికారిత, గ్లోబల్ అవకాశాలు, వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ అంతే మెన్షన్ చేసినారు తప్ప బీసీలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని దాన్ని పొందుపరచలేదు మీ బడ్జెట్ సమావేశాల్లో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సార్. సార్, ఇంతకుముందే మా గౌరవ ప్రతిపక్ష నాయకుడు మెన్షన్ చేసినట్టు బడ్జెట్లో అలాట్ చేసింది చాలా తక్కువ, 20,000 కోట్లు హామీ ఉండే, అది చేయలేదు. చేయకపోతే దాంట్లో రిలీజ్ చేసింది ఎంత సార్? 60%, 62% కంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు. 2 సంవత్సరాలు అదే ట్రెండ్. రిలీజ్ చేసిన దాంట్లో ఖర్చు చేసింది ఎంత? ఫస్ట్ ఇయర్ ఓన్లీ 20%, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు 26%. ఎక్కడి పరిస్థితి ఇది? ఖర్చు చేయడంలో కూడా డబ్బులు ఉన్నాయి, ఖర్చు చేయడానికి కూడా మీకు అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. బడ్జెట్ ఈసారి బడ్జెట్లో కూడా సార్ 12,511 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పినారు. మీరు బడ్జెట్ని పూర్తిగా పరిశీలిస్తే డెవలప్మెంట్ క్యాపిటల్ వర్క్స్ కోసం పెట్టింది 2,470 కోట్లు మాత్రమే. దాదాపు మిగతా అంతా మెయింటెనెన్సు, నిర్వహణ, మిగతా హాస్టల్స్ మెయింటెనెన్స్ వీటికే వెళ్తారు తప్ప బీసీల అభివృద్ధి కోసం ఎటువంటి అవకాశాలు తీసుకునే అవకాశం ఇందులో కనపడతలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దయచేసి మీరు అనేక వివిధ ఒక బీసీ సంక్షేమే కాదు సార్, బీసీ ఎస్సీ సంక్షేమాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ఉన్న వైఖరి దాంట్లో స్పష్టంగా కనబడుతుంది సార్. మీరు నిన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చిన రాష్ట్రాలలో చాలా గొప్ప రాష్ట్రం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక చట్టాన్ని తెచ్చినారు. మనం తెచ్చినాం కాబట్టి ఇలా ఆంధ్రలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సప్లాన్ పైసలు కూడా ఖర్చు పెట్టారండి. సప్లాన్లో 2024-25 పైసలు, 25 లాస్ట్ ఇయర్ ఉన్న డబ్బులు మళ్ళీ ఈ సంవత్సరం కలిపి సప్లాన్లో మళ్ళీ ఇలా పెట్టినాం, మనం బడ్జెట్లో పెట్టినాం. ఎస్సీ ఎస్టీ పైసలు కూడా ఎందుకు ఖర్చు పెట్టారండి? వాస్తవంగా ఇండిపెండెంట్ రీసెర్చ్ సంస్థలు కూడా స్టడీ చేస్తున్న దాని ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి నాట్ ఈవెన్ 32% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెడతలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు సార్. ఎప్పుడు ఖర్చు పెడతారు అసలు? మా బడ్జెట్ ఎంత? మాకు అసలు 100% అన్నా మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఇచ్చిన బడ్జెట్ అన్నా సంపూర్ణంగా మీరు మాట ఇచ్చింది ఇవ్వలేకపోతున్నారు. ఇచ్చిన పైసలన్నా ఎందుకు ఖర్చు పెడతలేరు? దానికి కారణం ఏంది? ఎవరు అడ్డుపడుతున్నారు? కారణం ఏమిటి? అధికారులు చేయలేకపోతున్నారా? అధికారులు సమర్థమైన అధికారులు మీ దగ్గర లేరా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి? అది కూడా దయచేసి చెప్పాల్సిందిగా మీ తమరి ద్వారా మంత్రి గారిని కోరుతున్నా సార్. వాస్తవంగా ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది చాలా గొప్ప డిక్లరేషన్గా ప్రజలందరూ భావిస్తారు. ఆ రోజు గొప్ప వ్యక్తి సిద్ధరామయ్య గారు వచ్చి దాన్ని ఇక్కడ మన దగ్గర పెట్టిపోయినారు సార్. దాంట్లో రిజర్వేషన్ల మీద చెప్పినారు. సరే, దాని మీద మంత్రి గారి ఒపీనియన్ మంత్రి గారికి ఉంటుంది. 42% రిజర్వేషన్లో సరే ఇప్పటి కేంద్రం దగ్గర ఉందని వారు చెప్పొచ్చు సమాధానం. కమిషన్ రిపోర్ట్స్ ఏమైనాయి సార్? రికమెండేషన్స్ మాత్రమే మన సభకు తీసుకొచ్చినారు. సభలో హామీ ఇచ్చినారు, కమిషన్ రిపోర్ట్స్ని పెన్ డ్రైవ్లో వేసి తెల్లారి వరకు మనకి ఇస్తామన్నారు. ఈరోజు కూడా కమిషన్ రిపోర్టుకు సభలో దిక్కులేని పరిస్థితి మనకు వచ్చింది సార్. మనం ఇవాళ నిన్ననే క్యాబినెట్ ఇంకొక రిపోర్ట్ని ఆమోదించింది. అది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ రిపోర్ట్, సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ సార్. ఈ రిపోర్ట్ మీద ఆల్రెడీ ఢిల్లీలో ఏఐసిసి పెద్దలకు ప్రజెంటేషన్ జరిగింది. దాంట్లో సుదర్శన్ రెడ్డి గారికి సన్మానం జరిగింది. సభకు రాకుండా, సభకు తెలియకుండా, మంత్రివర్గానికి పోకుండా ఈ కార్యక్రమాలన్నీ బయట జరిగి నిన్న క్యాబినెట్లో అయితే ఇవాళ పేపర్లో చదువుకున్నాం మనం. పేపర్లో ఇవాళ రిపోర్ట్ వస్తున్నది. ఈ సభ గౌరవం ఎక్కడికి పోయింది? శాసనసభ శాసన మండలి ఉండగా అసలు ఈ కార్యక్రమాలు మీరు ఎందుకు పెట్టడం లేదు? ఈ రోజైనా సభలో పెట్టాల్సి ఉండే కదా. సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ ఏది? భూసారి వెంకటేశ్వర కమిషన్ యొక్క రిపోర్ట్ ఏది? ఈ రిపోర్ట్లు ఎక్కడ పెడుతున్నారు? ఏ కాల పరిమితిలో మీరు రిజర్వేషన్లు అమలు చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాలి.
సరే దీంట్లో పైసలకు సంబంధం లేని విషయాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో మంత్రి గారిని చెప్పాను. బీసీలకు 42% సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో వాటా ఇస్తా అన్నారు. ఏమైంది? అదేవిధంగా నిధులు సప్లాన్ పెడతా అన్నారు. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం సార్, అసలు సప్లాన్ పెడతారా పెట్టరా? మీరు ప్రభుత్వం వచ్చిన మొదటి అసెంబ్లీ సెషన్లో సప్లాన్ కోసం చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మొదటి సమావేశం అయిపోయింది. ఇలా ఎన్నో సమావేశం అవుతుందో దయచేసి గుర్తుపెట్టుకోండి. కనీసం అవకాశం ఉంటే ఇంకా 5 రోజులు ఉన్నారు సార్, పెట్టియండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బీసీ సప్లాన్కు మీరు ఇవాళ కార్యక్రమం ఏంటి, నిధులు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఇవాళ ఖర్చు కాకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా తేండి. ఇప్పుడు మాకు ఈ 2 పైసలు పోయినట్టే కదా సార్, ఇప్పుడు 2 సార్లు మిగిలిన పైసలు గంగలో కలిసినట్టే. దయచేసి బీసీ సప్లాన్ కూడా చేయమని వారిని కోరుతున్నాం. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ పెడతా అన్నారు సార్, మరి అది కూడా వారు చెప్పాలి. జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతోటి బీసీ భవనాలు అన్ని అంగులతోటి కట్టిస్తున్నారు. ప్రతి మండలంలో నవోదయకు సమానంగా బీసీ కొత్త గురుకులాలు కట్టిస్తా అన్నారు. ఒక కొత్త డిగ్రీ కళాశాల పెడతా అన్నారు. 3 లక్షల రూపాయల ఆదాయం కంటే తక్కువ బీసీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు. చేతి వృత్తులన్నిటికీ సాయం చేస్తా అన్నారు. దయచేసి ఇవే కాకుండా అనేక కులాలకు, ముదిరాజులకు, గంగపుత్రులకు, గొల్లకుర్మలకు, గౌడ్లకు, మున్నూరు కాపులకు, పద్మశాలులకు, విశ్వకర్మలకు, రజకులకు అనేక వాగ్దానాలు చేసిన నేపథ్యం ఉంది సార్. దయచేసి గౌరవ మంత్రి గారిని మేము కోరుకునేది ఏమిటంటే, ఓ బీసీ శాఖ మార్చులు పోయినసారి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారి సభలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా అడిగినాం. మేము ఎవరిని విమర్శిస్తాం సార్, మళ్ళీ పోయి బీసీ మంత్రి మీద మాట్లాడాలి. ఏం మాట్లాడతాం? నిధులు ప్రభుత్వం ఇచ్చినట్టే ఉన్నది, చేసినట్టే ఉన్నది, కానీ ఏమీ చేయని పరిస్థితి ఉన్నది సార్. ఇదే కాకుండా ఈ కామారెడ్డి డిక్లరేషనే కాకుండా కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలను బీసీల కోసం చేసిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా సార్. బీసీలకు మొదటి నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా కులాల పట్ల చేస్తున్న నేపథ్యంలో మరి ఇందులో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 30లో వెనుకబడిన తరగతుల సంక్షేమం అని పెట్టాను సార్. ముదిరాజు కులస్తులకు సరిపడిన నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చేసిళ్ళు 50 కోట్లు ఇచ్చిండ్రు, ఒక్క పైసా ఖర్చు కాదు. 2 ఏళ్ళు అయిపోయింది. చివరికి నేను అనుకుంటా వాళ్ళ బర్ల డీజిల్ పైసలు, వాళ్ళ జీతాలు కూడా ఇంకో కార్పొరేషన్ నుంచి ఇస్తున్నట్టు వినికిడి. వాళ్ళ ఛాయ్ పైసలు కూడా దాంట్లోకి వెళ్ళి తీస్తలేరు. అసలు ఏ కార్పొరేషన్ కూడా ఇచ్చిన నిధులు ఒక్క పైసా కూడా ఇవాటి వరకు మీరు ఇచ్చిన లెక్కలనే ఉన్నది. దాని మీద నిధులు ఏం ఖర్చు అవుతలేదు, కార్పొరేషన్ల పైసలు ఖర్చు అవుతలేదు. దయచేసి గౌరవ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్, గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం, బీసీల పట్ల ఈ నిర్లక్ష్య వైఖరిని దయచేసి వదులుకోండి. బీసీలు ఏమనరు, ఏమి చేయరు, ఏం చేసినా పర్వాలేదు. ఎక్కడో మాకు రిజర్వేషన్లో మా వాళ్ళు సంఖ్య పెరిగితే మీరు లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తాం తప్ప ఇంకా దేనికి పనికిరామనే వాతావరణం నుంచి దయచేసి బయటికి రావాల్సిందిగా నేను సభాముఖంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా. గౌరవ మంత్రి గారు, మీరు తప్పనిసరిగా దీని మీద ఇనిషియేట్ చేయండి. మాతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ఇచ్చే నిధులు 100% ఖర్చు అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మొత్తం మన ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. సమాజం సమానంగా అభివృద్ధి కాకపోతే ఈ సమాజం నష్టపోతుంది. ఈ సమాజంలో అంతరాలు పెరిగితే సమాజంలో అవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని చేయకూడదని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ధన్యవాదాలు. మల్లన్న గారు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. సార్, ఇవాళ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సార్, ఈ సభలో కూర్చున్నందుకు సిగ్గుపడతా ఉన్నా సార్. ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక బలహీన వర్గాల సెక్షన్ నుంచి ఈ సభకు వచ్చినటువంటి నేను ఈ లెక్కలు చూసిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది సార్ వాస్తవానికి. దాంతోపాటు ఇంకా ఇది నా సభనేనా, అసలు నా ప్రజలకు సంబంధించిన సభనేనా కాదా అనేటువంటిది అనిపిస్తూ ఉంది సార్. ఐ మీన్ గవర్నమెంట్ సార్. సార్, ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ పెద్దలు
బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మధుసూనాచారి గారు, ఎల్ఓపి గారు కూడా చాలా ఆవేదనతో కూడినటువంటి అంశం చెప్పారు సార్. ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం